how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సహాయం కోసం నేను ఎవరికి ఫోన్ చేయాలి? సహాయం కోసం నేను ఎవరికి కాల్ చేయాలి అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో whom should I call for help? Whom should I call for help? Next one is మీరు నిన్న ఎవరిని కలిశారు? మీరు నిన్న ఎవరిని కలిశారు? దీన్ని ఇంగ్లీష్లో whom did you meet yesterday? Whom did you meet yesterday? నెక్స్ట్ వన్ ఈస్ నీ పుట్టినరోజు పార్టీకి మీరు ఎవరిని ఆహ్వానించారు? నీ పుట్టినరోజు పార్టీకి మీరు ఎవరిని ఇన్వైట్ చేశారు అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో whom did you invite to your birthday party? Whom did you invite to your birthday party? నెక్స్ట్ వన్ ఈస్ ఇంకా చాలా పని మిగిలింది. ఇంకా చాలా పని మిగిలింది. దీన్ని ఇంగ్లీష్లో there is still a lot of work left. There is still a lot of work left. నెక్స్ట్ వన్ ఈస్ మంచి ప్రణాళిక లేకపోతే సమస్యలు వస్తాయి. మంచి ప్రణాళిక లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని ఇంగ్లీష్లో without a good plan problems will arise. Without a good plan problems will arise. నెక్స్ట్ వన్ ఈస్ మీలా ప్రతి ఒక్కరూ ఓపికతో ఉండరు. మీలో ప్రతి ఒక్కరూ కూడా ఓపికతో ఉండరు. దీన్ని ఇంగ్లీష్లో నాట్ ఎవ్రీవన్ ఈజ్ పేషెన్స్ లైక్ యూ. నాట్ ఎవ్రీవన్ ఈజ్ పేషెన్స్ లైక్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రతి ఒక్కరూ పార్టీకి వస్తున్నారా? ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి వస్తున్నారా? దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ ఎవ్రీవన్ కమింగ్ టు ద పార్టీ? ఈజ్ ఎవ్రీవన్ కమింగ్ టు ద పార్టీ? నెక్స్ట్ వన్ ఈజ్ ప్రతి ఒక్కరూ బయటికి వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ బయటకు వెళ్తున్నారా? దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ ఎవ్రీవన్ గోయింగ్ అవుట్? ఈజ్ ఎవ్రీవన్ గోయింగ్ అవుట్? నెక్స్ట్ వన్ ఈజ్ అతనికి దీని గురించి నాలెడ్జ్ ఉందా? అతనికి ఈ విషయం గురించి నాలెడ్జ్ ఉందా? దీన్ని ఇంగ్లీష్లో does he have knowledge about this? Does he have knowledge about this? నెక్స్ట్ వన్ ఈజ్ ప్రతి ఒక్కరూ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కరూ కూడా తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? దీన్ని ఇంగ్లీష్లో what does everyone want to do next? What does everyone want to do next? నెక్స్ట్ వన్ ఈజ్ మీరు మౌనంగా ఎందుకు ఉన్నారు? మీరు మౌనంగా ఎందుకు ఉన్నారు? దీని ఇంగ్లీష్లో వై ఆర్ యూ సైలెంట్? వై ఆర్ యూ సైలెంట్? నెక్స్ట్ వన్ ఈజ్ మీరు దానిని తీసివేయాలని నేను అనుకుంటున్నాను. మీరు దానిని తీసివేయాలని నేను అనుకుంటున్నాను. దీని ఇంగ్లీష్లో ఐ థింక్ యూ షుడ్ రిమూవ్ ఇట్. I think you should remove it. నెక్స్ట్ వన్ ఈజ్ నిజం చెప్పాలంటే నేను సినిమాని పెద్దగా ఎంజాయ్ చేయలేదు. నిజం చెప్పాలంటే నేను సినిమాని పెద్దగా ఎంజాయ్ చేయలేదు. దీన్ని ఇంగ్లీష్లో టు బీ హానెస్ట్ ఐ డిడెంట్ ఎంజాయ్ ద మూవీ మచ్. టు బీ హానెస్ట్ ఐ డిడెంట్ ఎంజాయ్ ద మూవీ మచ్. నెక్స్ట్ వన్ ఈజ్ నిజం చెప్పాలంటే నాకు డ్యాన్స్ చేయడం రాదు. నిజం చెప్పాలంటే నాకు డ్యాన్స్ చేయడం రాదు. దీన్ని ఇంగ్లీష్లో టు బీ హానెస్ట్ ఐ డోంట్ నో హౌ టు డ్యాన్స్. సింపుల్, టు బీ హానెస్ట్ ఐ డోంట్ నో, నాకు తెలియదు, హౌ టు డ్యాన్స్, డ్యాన్స్ ఎలా చేయాలో నాకు తెలియదు. ఇలా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్ డెఫినెట్లీ వస్తుంది. ఆమె ఒక చిన్న పట్టణంలో నివసించేది. ఆమె ఒక చిన్న పట్టణంలో నివసించేది.
దీన్ని ఇంగ్లీష్లో షీ యూజ్డ్ టు లివ్ ఇన్ ఏ స్మాల్ టౌన్. షీ యూజ్డ్ టు లివ్ ఇన్ ఏ స్మాల్ టౌన్. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు కొత్త ఇంటికి ఎప్పుడు మారారు? వాళ్ళు కొత్త ఇంటికి ఎప్పుడు మారారు? దీన్ని ఇంగ్లీష్లో when did they move to the new house? When did they move to the new house? Next one is ఆమె ఈ మొబైల్ని ఎంతకాలంగా ఉపయోగిస్తున్నారు? ఆమె ఈ మొబైల్ని ఎంతకాలంగా ఉపయోగిస్తున్నారు? దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ యూజింగ్ దిస్ మొబైల్? హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ యూజింగ్ దిస్ మొబైల్? నెక్స్ట్ వన్ ఈస్ ఆమె తన బలాన్ని తిరిగి పొందుతుంది. ఆమె తన బలాన్ని తిరిగి పొందుతుంది. దీన్ని ఇంగ్లీష్లో షీ ఈస్ గెట్టింగ్ హెర్ స్ట్రెంగ్త్ బ్యాక్. షీ ఈస్ గెట్టింగ్ హెర్ స్ట్రెంగ్త్ బ్యాక్. నెక్స్ట్ వన్ ఈస్ మీరు తరచుగా ఎక్కడికి వెళ్తారు? మీరు తరచుగా ఎక్కడికి వెళ్తారు? దీన్ని ఇంగ్లీష్లో వేర్ డిడ్ యు గో ఫ్రీక్వెంట్లీ? వేర్ డిడ్ యు గో ఫ్రీక్వెంట్లీ? ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా. నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఎవరిని ఎక్కువగా కలుస్తారు? మీరు ఎవరిని ఎక్కువగా కలుస్తారు? దీన్ని ఇంగ్లీష్లో హూమ్ డు యూ మీట్ ద మోస్ట్? హూమ్ డు యూ మీట్ ద మోస్ట్? నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఎవరిని ఎక్కువగా నమ్ముతావు? నువ్వు ఎవరిని ఎక్కువగా నమ్ముతావు? దీన్ని ఇంగ్లీష్లో హూమ్ డు యూ ట్రస్ట్ ద మోస్ట్? హూమ్ డు యూ ట్రస్ట్ ద మోస్ట్? నెక్స్ట్ వన్ ఈస్ పాలు బాగా మరగనివ్వు. పాలుని బాగా మరగనివ్వండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో లెట్ ద మిల్క్ బాయిల్ థరోలీ. లెట్ ద మిల్క్ బాయిల్ థరోలీ. థరోలీ అంటే ఇంకా బాగా అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ అతనికి డబ్బులు కావాలంటే సంపాదించుకొని. అతనికి డబ్బులు కావాలంటే సంపాదించుకొని. దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ హీ నీడ్స్ మనీ లెట్ హిమ్ ఎర్న్ ఇట్. ఇఫ్ హీ నీడ్స్ మనీ లెట్ హిమ్ ఎర్న్ ఇట్. నెక్స్ట్ వన్ ఈస్ ఈ రోజు నుండి నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళను. ఈ రోజు నుండి నేను ఎప్పుడూ కూడా అక్కడికి వెళ్ళను. దీన్ని ఇంగ్లీష్లో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ నెవర్ గో దేర్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ నెవర్ గో దేర్. నెక్స్ట్ వన్ ఈస్ ఈ రోజు నుండి నేను మొబైల్ చూడను. ఈ రోజు నుండి నేను మొబైల్ చూడను. దీన్ని ఇంగ్లీష్లో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ నాట్ వాచ్ మొబైల్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ నాట్ వాచ్ మొబైల్. నెక్స్ట్ వన్ ఈస్ ఈ రోజు నుండి నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. ఈ రోజు నుండి నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ గో టు స్కూల్ ఎవ్రీ డే. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ గో టు స్కూల్ ఎవ్రీ డే. నెక్స్ట్ వన్ ఈస్ ఈ రోజు నుండి నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. ఈ రోజు నుండి నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. దీన్ని ఇంగ్లీష్లో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ నెవర్ టెల్ ఏ లై. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ నెవర్ టెల్ ఏ లై. ఈ రోజు నుండి నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.